ఇక తిరుమలలోని హుండీ లెక్కల ప్రాంతంలో జరిగినటువంటి దొంగతనంపైన అప్పటి టీటీడీ పాలనపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాలసి దివాకర్ రెడ్డి ప్రకారం రవికుమార్ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసి అతని ఆస్తిలో కొంత భాగాన్ని అప్పటి పెద్దలు స్వాహా చేశారని ఆరోపించారు. దీనిపైన సిబిసిఐడి విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిందని, త్వరలోనే విచారణ జరిపి పూర్తి నివేదికను కోర్టుకు సమర్పించబోతుంది అంటున్న బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి రమణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. వైసీపీ ప్రభుత్వంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో దొంగతనాలకి పాల్పడిన రవికుమార్ కేసు మరలా కూడా మొదటికొచ్చిందనే నేను చెప్పాలి. ఎందుకంటే అప్పట్లో లోక్ అదాలత్లో దీన్ని కాంప్రమైజ్ చేస్తూ అప్పటి పాలక మండలి టీటీడీ నిర్ణయం తీసుకొని కేసును పక్కదారి పట్టించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి టీటీడీ పాలక మండలిలోని భానుప్రకాష్ రెడ్డి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు చెప్పే పరిస్థితి ఉంది. చెప్పండి అన్న, ఏదైతే ఇప్పుడు పరకామణికి సంబంధించి గతంలోనే మీరు అనేక సార్లు దీని మీద చెప్పిన పరిస్థితి, తాజాగా ఇప్పుడు వీడియో ఫుటేజ్తో సహా ముందుకొచ్చిన పరిస్థితి, గతంలో ఏం జరిగింది, అసలు ఇప్పుడు ఏం జరగబోతుంది, రాబో రోజుల్లో దీని మీద ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? 23/9/2023లో పరకామణిలో శ్రీవారి ఆలయంలో హుండీలో ఉన్నటువంటి కానుకలను లెక్కించే పరకామణిలో దాదాపు 112 అమెరికన్ డాలర్లు దొంగలిస్తూ ఆ రోజు రవికుమార్ అనే వ్యక్తి పట్టుబడ్డం జరిగింది. అప్పటి నుండి అధికారులు దాన్ని కేవలం 9 నోట్లే పట్టుబడ్డాయని చెప్పి ఆ రోజు ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఆ కేసుని తర్వాత లోక్ అదాలత్లో రాజీ చేసుకుని 40 కోట్ల రూపాయలు స్వామివారికి ఆస్తిని బదలాయించుకొని మిగిలిన 100 కోట్ల రూపాయలు అప్పటి నుండి అధికారుల పేరుతో మారాయని చెప్పి భక్తుల నుంచి ఫిర్యాదు వచ్చిన కారణంగా నేను మొట్టమొదటి ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అయిన తర్వాత రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారి దృష్టికి నేను దీన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది. నిన్న అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఆ లోక్ అదాలత్లో జరిగినటువంటి రాజీని రద్దు చేస్తూ దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీకి వెళ్ళాలి, వచ్చే నెల 12వ తేదీ లోపల పూర్తి నివేదికని కోర్టుకు ముందు సీల్డ్ కవర్లో సమర్పించాలని చెప్పి కోర్టు వారిని అడగడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి మీరు అనేక విధాలుగా సాక్ష్యాలు కూడా సేకరించిన పరిస్థితి అయితే ఉంది. రవికుమార్ అనే వ్యక్తి దగ్గర నుంచి టీటీడీ కొన్ని ఆస్తులు కూడా జప్తు చేసింది లోక్ అదాలత్ కాంప్రమైజ్. ఇందులో పెద్ద తలకాయలు ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీంట్లో ఆ రోజు అధికార పార్టీలో ఉన్నటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు, ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు, వాటాదారులు ఉన్నారు. తొందరలోనే వారి నిజస్వరూపం భక్తుల ముందు పెట్టబోతాం. అంటే రవికుమార్ ఇప్పుడు కనబడని పరిస్థితి, ఆయన ప్రాణానికి హాని ఉందనే కూడా వార్తలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆయన ఉన్నారా ఇప్పటికీ? రవికుమార్ గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారికి, వారి కుటుంబానికి భద్రత కల్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. చెప్పండి అన్న, ఈరోజు ఏదైతే మీరు టీటీడీలో జరిగిన గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకలన్నీ కూడా ఇప్పుడు మీడియా ముందు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. కానీ అప్పుడు హుండీ దొంగతనం చేసిన వ్యక్తిని లోక్ అదాలత్లో కేసు కొట్టేసి అంతా కూడా చేయడం ఏ విధంగా భావించాలి? రాబో రోజుల్లో మీరు ఏ విధంగా దీని మీద ముందుకు వెళ్తున్నారు? ఈరోజు మీరు కళ్ళ ముందు ఈరోజు మీ వీడియో చెప్పడం జరిగింది. 100 కోట్ల రూపాయలు పరకామంలో దొంగతనం చేసిన వ్యక్తిని అప్పుడున్నటువంటి మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, మాజీ ఓ ధర్మారెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఒక కలిసికట్టుతో భగవంతుడి డబ్బు దోచేయాలని చెప్పేసి, ఇట్లాంటివన్నీ కూడా బయట రాకుండా ఉండాలని చెప్పేసి అప్పుడున్న విజిలెన్స్ అధికారులతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ మొత్తం కూడా డిలీట్ చేసేసి ఇంత పెద్ద క్రైమ్ చేయడం జరిగింది. తర్వాత ఇంత పెద్ద కేసుని కూడా ఒక చెట్టు కింద కూర్చొని సింపుల్గా సెటిల్ చేసేసి లోకాయుక్తలో కాంప్రమైజ్ చేసేసి కేసుని మెయిన్ ఆస్తులంతా వాళ్ళు పంచుకునేసి చిన్న ఆస్తులు మాత్రం భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఈరోజు మేము కష్టపడి అంత పెద్ద ఫుటేజ్ని బయట తీసుకొని వచ్చేసి ఈరోజు ప్రజల ముందు పెట్టడం జరిగింది. ఇదే భగవంతుడు నిజరూపం. ఎందుకంటే భగవంతుడు డబ్బు తిన్నోడు ఎప్పుడు ఎక్కడ ఎవరు బాగుపడరు. 1 రూపాయికి 100 రూపాయలు ఖచ్చితంగా భగవంతుడు తిరిగి వసూలు చేసుకునేటువంటి దానికి నిదర్శనం ఇదే. ఇప్పుడు కేసును సిబిసిఐడికి అప్పచెప్పి వచ్చే నెల 10వ తారీఖు లోపల మొత్తం కూడా అప్పచెప్పాలని చెప్పిన పరిస్థితి. దీనికి ఇప్పుడున్న అధికారులు టీటీడీ ఏ విధంగా సహకరించారు? ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కఠినంగా ఉంటాడు, ఫాస్ట్గా ఉంటారు, కరెక్ట్గా ఉంటారు. ఎంత వీలైతే అంత త్వరగా ఈ కేసుని మొత్తం కూడా దర్యాప్తు చేసి దీని వెనకాల ఎంత పెద్ద ఆఫీసర్స్ ఉన్నా, ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా ఎవరిని వదలకుండా ఖచ్చితంగా వాళ్ళకి అందరూ శిక్ష పడే విధంగా మేము ముందుకు తీసుకెళ్తాం. ఇలాంటి కేసుల్ని లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేసేయచ్చా? అదే నవ్వొస్తుంది. ఇంత పెద్ద కేసుని కూడా లోకాయుక్తలో సెటిల్ చేశారంటే ఇంకా మామూలు కేసు అసలు లెక్కే లేనట్టు ఇంకెన్ని జరిగి ఉంటాయి అనేది కూడా ఒకసారి ఊహించాలా. ప్రతి ఒక్కటి కూడా ఇంకన్నీ కూడా ఒకసారి సిబిసి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి బయట తీసుకొని వస్తుంది. ఏదైతే హుండీ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రవికుమార్కి సంబంధించి అప్పట్లో చెట్టు కింద పంచాయతీ చేసి లోక్ అదాలత్లో కూడా కేసును కొట్టివేసిన దానిని ఇప్పుడు మళ్ళా కూడా రీట్రైన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సిబిసిఐడికి సంబంధించి ఎంక్వైరీ ప్రారంభించి వచ్చే నెల
10వ తారీఖు అంతా కూడా సీల్డ్ కవర్లో ఉన్న మెటీరియల్ మొత్తాన్ని కూడా సీజ్ చేసి కోర్టు ముందు పెట్టాలనే కూడా ఏపీ గవర్నమెంట్కి హైకోర్టు ఆదేశించినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కార్యాచరణ కూడా ప్రారంభించిందనే కూడా భానుప్రకాష్ రెడ్డి అలాగే డాలర్స్ దివాకర్ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డం పెట్టుకొని గత వైసీపీ ప్రభుత్వంలో అనేక అక్రమాలకు పాల్పడ్డారనే స్పష్టంగా తెలుస్తుంది. దీనిని అన్నింటినీ కూడా ఖచ్చితంగా బయట పెట్టాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టే మేమంతా కూడా ముందుకు వచ్చి ఈ విధంగా గత ప్రభుత్వంలో ఎవరైతే తప్పిదాలు చేశారో వారందరినీ కూడా బయట పెట్టే పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో వైసీపీలో పనిచేసిన పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చేసిన తప్పు ఒప్పుకుంటే ఇప్పుడైనా మంచిది. కానీ ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ద్వారా ఇది బయటకు వచ్చే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరికొన్ని సాక్ష్యాధారాలతో కూడా మరో వ్యక్తి త్వరలోనే మీడియా ముందుకు వస్తారంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి, డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఎంక్వైరీ జరిగిందో అవన్నీ కూడా ఎరేజ్ చేసేసిన పరిస్థితి గతంలో ఉన్న అధికారులు. దాన్ని రికవరీ చేసి మరలా కూడా ప్రభుత్వం దీన్ని ఏ విధంగా కోర్టు ముందు పెడుతుందనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి హుండీ దొంగతనం చేసిన రవికుమార్ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. ఆయన ప్రాణానికి కూడా హాని ఉంది. కాబట్టి ఆయనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఆయనకి ఆ విధంగా ముఖ్యమంత్రి 24వ తేదీ వస్తున్నారు. ఆయనకి మరిన్ని ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా చెప్పి రవికుమార్కు ప్రొటెక్షన్ కల్పించే విధంగా ప్రయత్నిస్తామంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.